ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాము. తిరుపతి జిల్లా వేటగిరిపాలెంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రభుత్వ ఆలోచన విధానాలను రైతులకు వివరించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఇండోసోల్ పవర్ ప్లాంట్ ప్రతులను దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా గిరిజన నాయకులను గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూముల్ని ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం క్షీణిస్తున్నా కూటమి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని అన్నారు. 18 నెలల పాలనలో కూటమి రైతులకు ఎటువంటి సాయం అందించలేదన్నారు. 2 ఖరీఫ్ సీజన్లలో పంట సాగు విస్తీర్ణం చాలా తగ్గిందన్నారు. మామిడి రైతులకు ఇచ్చిన సాయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు 30,000 కూటమి బకాయి పడిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు నష్టాల్లో ఉన్నారని ఆయన తెలిపారు. కరువు మండలాలకు ఇన్పుట్ సబ్సిడీ అందించారా అని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన బస్సు ఆటో డ్రైవర్ ఘర్షణల నేపథ్యంలో అద్దె బస్సుకు సంబంధించిన యాజమాన్యాలు సిబ్బంది బస్సులు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సు యాజమాన్యాలు సిబ్బంది సరైన రక్షణ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక రేవును తనిఖీ చేశారు సబ్ కలెక్టర్. చిన్నమంగళాపురం నాగావళి నది నుంచి అక్రమ ఇసుక తవ్వకాలను ఆయన పరిశీలించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీలను సీజ్ చేసి పాలకొండ పోలీసులకు అప్పజెప్పారు రెవెన్యూ అధికారులు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు రేవులో తనిఖీలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సబ్ కలెక్టర్.